తెలంగాణలో విత్తనాల కోసం రైతులు నానా అవస్థలు పడుతున్నారు. జనుము, జీలుగా, పత్తి విత్తనాల కోసం వ్యవసాయ రైతు సేవా కేంద్రాలు, ప్రభుత్వ విత్తన పంపిణీ కేంద్రాల చుట్టూ అన్నదాతలు తిరుగుతున్నారు. విత్తనాల కోసం ఉదయం నుంచే దుకాణాల ఎదుట పడిగాపులు గాస్తున్నారు. 2 రోజులుగా విత్తనాల కోసం తిరుగుతున్నా అధికారులు మాత్రం సరిపడినన్న విత్తనాలు సరఫరా చేయడం లేదు. దాంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. డిమాండ్కు తగ్గట్లుగా నిల్వలు లేకపోవడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని చోట్ల పరిస్థితి చేజారడంతో పోలీసులు లాఠీచార్జ్ కూడా చేశారు. మనిషికొకట మరి ఇప్పుడు నేను ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని విత్తన షాపుల వద్ద రైతులు పడిగాపులు గాస్తున్నారు. 4 రోజులుగా విత్తనాలు మార్కెట్లో దొరకకపోవడంతో నిన్న గాంధీ చౌక్ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. తీవ్రమైన ఎండలోనూ దుకాణాల ముందు బార్లు తీరారు. ఒక్కో రైతుకు 2 విత్తన ప్యాకెట్లనే ఇవ్వడంతో అధికారులపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి క్యూలో నిలబడే ఓపిక లేక దుకాణాల్లోకి చొచ్చుకెళ్లేందుకు రైతులు యత్నించారు. ఈ నేపథ్యంలో గాంధీ చౌక్లోని శ్రీనివాస ఫర్టిలైజర్ దుకాణం వద్ద పోలీసులు రైతులకు మధ్య చోటు చేసుకున్న ఘర్షణ స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో విత్తనాల కోసం రైతుల కష్టాలు అంతా ఇంత కాదు. జీలుగు, జనుము, పత్తి విత్తనాల కోసం గంటల తరబడి క్యూ లైన్లో వేచి ఉంటున్నారు. డిమాండ్ ఉన్న రకం పత్తి విత్తనాల కోసం అన్నదాతలు బార్లు తీరారు. విత్తన షాపుల తెరవక ముందు నుంచే విత్తన ప్యాకెట్ల కోసం రైతులు క్యూ లైన్లు కట్టి నిరీక్షిస్తున్నారు. రైతులకు సరిపడా నిల్వలు స్టోర్ చేసుకోవడంతో ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా ఎందుకు విత్తనాలను దిగుమతి చేసుకోలేదంటూ మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు తగినన్ని విత్తనాలను అందించాలని కోరుతున్నారు. మనిషికొకట మరి ఇప్పుడు నేను తెలంగాణలో రైతులు విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, చెప్పండి, తెలంగాణలో విత్తనాల కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లే తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ వరంగల్ జిల్లాలో రైతుల సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అని అనుకోవచ్చు అంటారు?
మాధురి, వర్షాకాలం సీజన్ ఆరంభం కావడంతో రైతులు విత్తనాల కోసం ఫర్టిలైజర్ షాపుల దగ్గరికి కావచ్చు పనులలో నిమగ్గిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అక్కడక్కడ ఆదిలాబాద్, మెదక్, ఉమ్మడి జిల్లా, కరీంనగర్కి సంబంధించిన జగిత్యాల జిల్లాలో కొంత రైతులు ఫర్టిలైజర్ షాప్కి వెళ్తే కూడా పత్తి విత్తనాలు దొరకని పరిస్థితులు తలెత్తినటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 1,30,000కు పైగా పత్తిని సాగు చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు చెప్తున్నారు. ఎప్పటికప్పుడు టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు, వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ఫర్టిలైజర్ షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తారు. ఎందుకంటే కొంత స్టాక్ కొరత ఉంది. స్టాక్ రైతులతో కూడా ఫర్టిలైజర్ సంబంధించిన నిర్వాహకులు రైతులను తిప్పుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ ఏ స్టాక్ వచ్చింది, ఎందుకోసం కొరత ఏర్పడుతుంది, అటువంటి చర్యలు తీసుకోవద్దు, ఇప్పటికైనా వ్యవసాయానికి సంబంధించినటువంటి శాఖ సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి వారంతా దృష్టి ఎవరైతే ఈ ఫర్టిలైజర్ షాప్ నిర్వాహకులు ఉన్నారో వీరంతా కూడా కొంత బ్లాక్ దందా కావచ్చు, స్టాక్లో మార్కెట్లో స్టాక్ లేనడం కావచ్చు, లేదంటే 1, 2, 3 రకాలకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వడం కావచ్చు, ఇలాంటి అంశాలకు సంబంధించి కూడా రాష్ట్ర వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వీరంతా స్పెషల్ ఫోకస్ పెట్టి రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టి రైతులు చెప్పిన పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, మెదక్ జిల్లా, వరంగల్ జిల్లాలో రైతులు కొంత పత్తి విత్తనాల కోసం కావచ్చు, జీలుగు విత్తనాలకు సంబంధించి కొంత ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, రైతులకు రైతు సంఘ నాయకులు ఏం చెప్తా ఉన్నారు, ప్రస్తుతం వ్యవసాయ శాఖ సంబంధించిన అధికారుల అభిప్రాయం ఏ విధంగా ఉంది, నాకు అందుబాటులో రాష్ట్ర సంబంధించినటువంటి రైతు సంఘ నేత దేవేందర్ ఆయనతో మాట్లాడారు. సార్, ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కొంత ఇబ్బంది పడుతూ ఫర్టిలైజర్ షాపుల దగ్గర క్యూలో నిలబడుతూ లాఠీ చార్జ్ జరిగిన సందర్భాలు కూడా కనబడుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, ఫర్టిలైజర్ విత్తనాల కొరత ఉందా, లేదంటే విత్తనాలకు సంబంధించి ఏం చెప్తారు? మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీజన్ స్టార్ట్ అయింది. రైతన్నలు ఏదో ఒకటే బ్రాండును పెట్టుకొని RCS2 అనో 7041 ఏదో కంపెనీలు, ఒక 3-4 కంపెనీలు ఎక్స్పోజ్ చేయడం వలన రైతన్నలు దాని మీదనే ఈ 3 కంపెనీల మీదనే ఆధారపడి కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గవర్నమెంట్ ఏదైతే సీడ్ కంపెనీలు ఉన్నాయో, ఏదైతే షాపులు ఉన్నాయో, ఫెర్టిలైజర్ షాపులు కానీ సీడ్ వాళ్ళ షాపుల మీద ఇబ్బంది పడకుండా రైతన్నలు నకిలీ విత్తనాలు మహారాష్ట్ర కానీ ఇతర రాష్ట్రాల నుంచి తేకుండా రైతన్నల కోసం మేలు చేసే విధంగా ఇప్పుడున్న వ్యవసాయ శాఖ కానీ, పోలీసు శాఖ కానీ, ఇప్పుడున్న రైతు సంఘాలు కానీ మనందరం రైతుల కోసమే. ఆరుగాలం చేసి సీజన్ స్టార్ట్ అయినాక ఆరుగాలం చేసిన రైతన్న ఒక్కటి మొలకెత్తకపోయినా లక్షల రూపాయలు నష్టపోయే విధంగా నష్టపోతాడు. ఎందుకంటే దున్నిన కూళ్ళు పోతాయి, పెట్టిన విత్తనాలు పోతాయి, కొనుక్కొచ్చిన సంచి డబ్బులు పోతాయి. మళ్ళీ అది ఒక సీజన్ వెనకబడిపోతాడు రైతన్న. అప్పుల బాధ కాకుండా రైతన్న మేలు చేసే విధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతన్నలు ఇబ్బంది పడద్దు. అదేవిధంగా ముందుగా షాపు వాళ్ళు 4-5 కంపెనీలే పెట్టుకొని స్టాక్ ఉన్న బ్లాక్ మార్కెట్కు తరలించే విధంగా రైతన్నల విచ్చలవిడిగా 750 ఉంటే ఇలా మార్కెట్లో దొంగచాటుగా రైతన్నలు మోసం చేసే విధంగా ఎక్కువ రేటుకు అమ్ముతాను. వాటిని కఠినంగా ఉక్కుపాదంతో మోపి ఎవరైతే రైతుకు అన్యాయం చేసి ఎక్కువ రేటు తీసుకుంటారో వాళ్ళ పీడీ యాక్ట్ పెట్టి లోపల వదిలే విధంగా ఇప్పుడున్న గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ ఉన్న రైతన్నలు మేలు చేసే విధంగా ముందుకు పోతుంది. ఎవరైతే రైతుకు నకిలీ విత్తనాలను అమ్ముతారో మార్కెట్ల వాళ్ళ లైసెన్స్ రద్దు చేస్తుంది, వాళ్ళను పీడీ యాక్ట్ పెట్టి జైలుకు తోలుతుంది. ఇంకోసారి వాళ్ళకి లైసెన్స్ ఇవ్వకుండా సుతా గవర్నమెంట్ పగడబందిగా ఇబ్బంది లేకుండా చూడాలని కోరుకుంటాను, చూస్తుందని ఆశిస్తున్నాను. అక్కడ లాఠీ చార్జ్ జరుగుతున్నాయి. ఆదిలాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, కొంత ఫర్టిలైజర్ షాపుల దగ్గర క్యూ లైన్ చెప్పులతో సహా. అంటే గతంలో ఇట్లానే ఉండేది, మళ్ళీ ఇప్పుడు ఎలాంటి పరిస్థితి తలెత్తాయన్న వారికి ఏం చెప్తారు మీరు రైతు సంఘ నాయకునిగా? మన రైతన్నలు ఒకటే షాపుల విత్తనాలు వచ్చినాయంటే అక్కడ విత్తనాల కొరత లేదు, విత్తనాల స్టాక్ ఉంది, వీళ్ళకి సరిపోయేదానికన్నా ఎక్కువ ఉన్నది. మహారాష్ట్ర రైతులు వచ్చినా తెలంగాణ రాష్ట్ర వీళ్ళకే ముందుగా ప్రిఫరెన్స్ అని చెప్పి రైతన్నలకు దొరకదో మాకు ఆవేదన ఎక్కువ. రైతన్నలకు
మాకు ఈ విత్తనమే పెడితే పండుతుందనే ఒక నమ్మకంతో మేము పొద్దున్నే 7 గంటలకు వెళ్ళి రైతులు షాప్ తీయకముందే రైతుల ఆ షాప్ దగ్గర కౌంటర్లో లైన్లో నిలబడతాం. అంటే ఎప్పుడు అయిపోతుందో తెలియదు, నాకు సంచి అందుతుందో అనే భయాందోళనతో లైన్లో నిలబడతారు. అది అక్కడ గుమ్మగూడినప్పుడు కొంచెం పోలీస్ ప్రొడక్షన్ రావాల్సిన అవసరం ఉంటుంది ఆ షాప్కి ఇబ్బంది కాకుండా అని. ఆ తర్వాత వాళ్ళని లైన్లో నిలబడే టైంలో పోలీస్ వ్యవస్థను చూపెట్టి రైతన్నలకు మేలు చేసే విధంగానే మా ఇప్పుడున్న గవర్నమెంట్ ఉంది. మేము ఇప్పుడున్న మినిస్టర్ గారు ఉన్నారు. అయితే ఆడ కొన్ని ప్రతిపక్ష పార్టీలు విత్తనాలు దొరుకుతలేవు, రైతులను లాఠీచార్జ్ చేస్తున్నారు. మహారాష్ట్ర ఆదిలాబాద్ కానీ, కరీంనగర్ కానీ, జగిత్యాల కానీ, వరంగల్ ఎక్కడ ఏ పోలీస్ అధికారి కానీ రైతన్నల మీద లాఠీ చార్జ్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఊకోదు, ఇప్పుడున్న గవర్నమెంట్ ఊకోదు. ఎందుకంటే రైతే ధ్యేయం, రైతే వెన్నెముక, రైతే రాజు చేసే విధంగా పోతుంది. ఎందుకంటే గత ప్రభుత్వం 10 ఏళ్ల కింద దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు వచ్చినాక ఆర్సిఎస్ దొరుకుతలేదు, 2500 2000 పోతుంటే చట్టం తీసుకొచ్చి కంపెనీలను ఒప్పించి 750 రూపాయలకే మా రైతన్నకు అమ్మాలి, రైతు బాగుపడితేనే రాజ్యం వెళ్తాం, రైతుతోనే కొన్ని ప్రభుత్వాలు నడుస్తాయి, రైతుతోనే కొన్ని పంట పండిస్తేనే ఈ జనాలంతా బుక్కెడు కూడు, రైతన్న తినేది తక్కువ సాదేది ఎక్కువ. ఆ రైతన్నలకు ఎవ్వరు ఏ నాయకులైనా ఎవరైనా మోసం చేస్తే అధికారంలో ఉన్న ఇప్పుడున్న అధికారం ఉన్న ముఖ్యమంత్రి కానీ మినిస్టర్ కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రోజు రైతన్నకు ఇబ్బంది పడినా కాంగ్రెస్ పార్టీ ఊకోదు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అనేదే రైతన్న కోసం, కాంగ్రెస్ పార్టీ అనేదే రైతన్న కోసమే కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెచ్చింది చూస్తే రైతులే. ఎందుకంటే ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ నాయకులు విచ్చలవిడిగా ఒడ్ల కళ్ళాల కాడ కానీ పత్తిది గింజకుండా ఇబ్బంది పెట్టి రైతన్నలు ముప్పు తిప్పలు పెట్టి